ఏపీలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నీతులు చెప్పడం మాని తమ డిమాండ్లను పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె విశాఖలో ఉధృతంగా కొనసాగింది. సమ్మెలో ఉన్న కార్మికులంతా విశాఖ నగరంలోని సరస్వతి పార్క్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. విశాఖలోని పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తమ మొండి పట్టుదలతో అందరూ కూడా సమ్మెలో కొనసాగుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పట్టుదలతోటి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించుకుంటా ప్రస్తుతం చర్చలు కూడా కొనసాగించుకుంటా కాలం నెపంతో కాలం గడిపేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు వాళ్ళ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సమ్మె ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎంత ఉధృతం అవ్వచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోగా పారిశుద్ధ్య కార్మికులతోటి మున్సిపల్ వర్కర్స్ నీటి సరఫరా కార్మికులతో పెట్టుకున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా చేశారు. 16 రోజులు సమ్మె చేశాము, ఇంటికి పంపించాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ 14వ రోజు దాన్ని రికార్డు తిరగరాస్తాము. 20 రోజులైనా 21 రోజు కూడా చేసే సందర్భాలు చేస్తాం. దీనికి ప్రజల తాలూకు అసౌకర్యానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ 1వ తారీఖు నుంచి వాళ్ళు కూడా సభలో దిగారు. ఈ రోజు గాజువాక పూర్తిగా నీళ్లు బంద్. అలాగే టౌన్లో కూడా చాలా బ్లాకుల్లో నీళ్లు బంద్ అవుతున్నాయి. కేవలం కొద్దిమంది పర్మనెంట్ ఉద్యోగులతో నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నీరు కూడా ఒక్క చుక్క కూడా మొత్తం ఎవరికి కూడా నగరంలో ఉన్నటువంటి 24 లక్షల మంది జనాభాకి కూడా నీళ్లు అందే పరిస్థితి లేకుండా జరగడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు చాలా అవహేళనగా నీటి సరఫరా కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం పనిచేయరు, కేవలం స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడమే కదా అని చెప్పేసి ఆ రకంగా కిచ్చిపచ్చే పద్ధతుల్లో మాట్లాడారు. మరి నీటి సరఫరా కార్మికుల సంగతి ఏమిటన్నది, సత్తా ఏంటన్నది చూపిస్తాం. మొత్తం అంతా నీళ్లు బంద్ అవుతాయి. అవసరం రాష్ట్ర వ్యాప్తం కూడా బంద్ జరుగుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం. నిన్న విశాఖలోని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూను పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానం, వాళ్ళని ప్రస్తుతం మేము ఇబ్బంది పెట్టదలుచుకోవాలి, కాకపోతే ఈ సమయంలో ఈ విధంగా స్ట్రైక్ చేయడం మంచిది కాదు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళు సమ్మె విరమించుకోవాలని అంటున్నారు. దానికి నీకు దృష్టికి వచ్చిందా? ఇప్పుడు సూక్తులు నీతులు చెప్పడం కాదు, రెండు వైపులా ఆలోచన చేయాలి. పరిష్కారం రెండు వైపులు ఉంటేనే పరిష్కారం అవుతుంది. ఒక సైడ్ కాదు, పిలిపిచ్చేసి మీరు డ్యూటీలో జాయిన్ అయిపోండి అంటే ఇంతవరకు కళ్ళు మూసుకున్నారా ఈ 5 సంవత్సరాల నుంచి? ఇప్పుడు అంతా తనకి ఎప్పుడైతే కిందకి నీళ్లు వస్తున్నాయో ముడ్డి కిందకి, ఇప్పుడు సూక్తులు చెప్తున్నావా నువ్వు? నీ సూక్తులు వినడానికి, నీతులు చెప్తే వినడానికి కార్మికులు ఎవరు అంత అమాయకులే కాదు. ఆయన ఏమంటాడు, 15,000 రూపాయలు జీతం ఇస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులకి, 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇస్తున్నాం. ఆ హెల్త్ అలవెన్స్ అనేది బేసిక్ లో కలిపేస్తాడట. అప్పుడు 21,000, ఇప్పుడు 21,000 అంటే నువ్వు అదనంగా ₹1 పెంచావా? ఏదో ఏ లిటిగేషన్ పెట్టాడో తెలియదు, వచ్చిన తర్వాత మాట మార్చారు. ఇది ఉగాది తర్వాత చూస్తానండి. ఉగాది తర్వాత నువ్వు ఉంటావో పోతావో ఎవడు చూశాడు? వచ్చే నెలలో నీకు కోడ్ అన్నది వచ్చేస్తుంది, ఎలక్షన్ కోడ్. వచ్చిన తర్వాత నువ్వు ఉగాది అంటేనంటే నీ మాయ మాటలు వినే అమాయకులు కాదు మున్సిపల్ కార్మికులు. కాబట్టి వెంటనే 1-2 రోజుల్లో ఏమైనా మా రాష్ట్ర సంఘంతో మాట్లాడి పరిష్కారం చేయి. సమ్మె చేస్తుంది మేము, కానీ సమ్మె చేయనటువంటి బ్యానర్ సంఘాలని పిలిచి పొగిడించుకోవడానికి కాదు. సమ్మె చేసి మాతోటే మాట్లాడాలి. నువ్వు ఎవడైతే సమ్మె చేస్తాడో వాడితో మాట్లాడి పరిష్కారం అవుతుంది. అంతేగాని భజన సంఘాలకి, భజన యూనియన్లు పిలిచి చేస్తే మాత్రం మరికంత తీవ్రతం అవుతుంది అని చెప్తే హెచ్చరిస్తున్నాం. సో ఈరోజు కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం సరస్వతి పార్క్ వద్ద పెద్ద ఎత్తున వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు యొక్క సమ్మెలో కొనసాగుతూ వాళ్ళ నిరసన కూడా తెలియజేయడం జరుగుతుంది. త్వరలోనే నీటి సరఫరా ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొబోతున్నారని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ శివతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.